అలా కంప్లీట్నెస్ కూడా సీక్వెన్స్లోనే కన్వర్జెన్స్, కంప్లీట్నెస్ ఆఫ్ సీక్వెన్సెస్, దాన్ని యూజ్ చేసి బేయర్స్ థియరమ్. బేయర్స్ థియరమ్ నేమ్డ్ థియరమ్ వెరీ ఇంపార్టెంట్. నేమ్డ్ థియరమ్ ఎగ్జామ్లో మీకు స్టేట్మెంట్ బేయర్స్ థియరమ్ అంటాడు. ఇప్పుడు ఫస్ట్ మనం కన్వర్జెన్స్ చెప్పాలంటే ఫస్ట్ సీక్వెన్స్ తెలియాలి. కన్వర్జెన్స్ దేని చెప్తాం? సీక్వెన్స్కి. సీక్వెన్స్ అంటే ఫంక్షన్. సీక్వెన్స్ ఇస్ ఫంక్షన్ ఫ్రమ్ n to x. n అంటే న్యాచురల్ నెంబర్స్. అంటే సీక్వెన్స్లో ఎలిమెంట్స్ అలా నోట్ చేస్తామంట. f(1), f(2), f(3), f(4) అలా సీక్వెన్స్లో ఎలిమెంట్స్ అలా నోట్ చేస్తాం అండ్ సో ఆన్ అని. కానీ మనం టోపాలజీలో నోటేషన్ చెప్పాను. f(1) ఈజ్ నథింగ్ బట్ x1, f(2) ఈజ్ నథింగ్ బట్ x2 అని చెప్పాం. కాబట్టి సీక్వెన్స్ ఈజ్ అ ఫంక్షన్ ఫ్రమ్ n to x అని డిఫైన్ చేస్తాం. సెట్ ఆఫ్ x1, x2, x3 అండ్ సో ఆన్ డిఫైన్ చేస్తాం. ఆ సీక్వెన్స్లో ఎలిమెంట్స్ రిపీట్ అవ్వచ్చు. అంటే సపోజ్ f(x) f(m) ఈక్వల్ టు -1 అని డిఫైన్ చేస్తాను అనుకోండి. ఆ సీక్వెన్స్ ఎలిమెంట్స్ ఏమవుతాయి? 1, -1 రిపీట్ అవుతూ ఉంటాయి. అది సీక్వెన్స్ డెఫినేషన్. దాని రేంజ్ సెట్ రాయొచ్చు. రేంజ్ సెట్ అంటే దానికి మీరు రిపిటేషన్ రాయకూడదు. -1 1 రాయాలి. సీక్వెన్స్లో రిపిటేషన్ ఉండొచ్చు కానీ దాని రేంజ్ సెట్లో మాత్రం రిపిటేషన్ రాయకూడదు. అది చెప్పాం. నెక్స్ట్ అది అయిన తర్వాత కన్వర్జెన్స్ సీక్వెన్స్. ఇవన్నీ కూడా మెట్రిక్ స్పేస్ యూజ్ చేసి చెప్పాలి మనం. కాబట్టి ఎక్స్ అనే సీక్వెన్స్ ఒక మెట్రిక్ స్పేస్ మీద కన్వర్జెంట్ అవ్వాలంటే ఈ మెట్రిక్ స్పేస్లో ఒక ఎక్స్ అనే ఎలిమెంట్ ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్ ఈ సీక్వెన్స్లో ఎలిమెంట్స్ స్టేజ్ దాటిన తర్వాత అంటే n అనే సఫిక్స్ దాటిన తర్వాత వచ్చే ఎలిమెంట్స్ కింద ఇమేజ్ క్యాలిక్యులేట్ చేస్తే అంటే n +1 2 వాటికి ఇమేజ్లు కడతాం అనుకోండి. అవన్నీ ఎక్స్కి నీరుగా రావాలి. అంటే డిఫరెన్స్ నెగ్లిజిబుల్ అవ్వాలి. డిఫరెన్స్ ఏమంటాం మనం మెట్రిక్లో డి అంటాం కదా. కాబట్టి డి ఆఫ్ xn, x లెస్ దాన్ ఎప్సిలాన్ సమ్ స్టేజ్ దాటిన ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n. ఈ డీనే మనం అనాలిసిస్లో మాడ్యులస్ స్పేస్ చెప్తాం. మాడ్యులస్ ఆఫ్ xn - x లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n చెప్తాం. నెక్స్ట్ కాషీ సీక్వెన్స్ అని కాషీ చెప్పాను. కాషీ సీక్వెన్స్ అని కోషీ సీక్వెన్స్ అంటాం. యాక్చువల్ నోటేషన్ కోషీ అని రాస్తాం. అంటే దీనికి సిఏ ఉంది కాషీ చదువుతాం కానీ యాక్చువల్ నోటేషన్ కోషీ. కాషీ సీక్వెన్స్ అంటే ఏంటంటే అక్కడ ఏం చెప్పాను? కాషీ సీక్వెన్స్ అనేది ఏం చెప్పాను అన్న సమ్ స్టేజ్ దాటిన తర్వాత ఎలిమెంట్స్ అన్ని ఇమేజ్లు అన్ని నీరుగా రావాలి. ఒక ఎలిమెంట్ నీరుగా ఉంటాం కాదు. ఒక ఎలిమెంట్ నీరుగా ఉంటే కన్వర్జెంట్ అంటాం. కాషీ సీక్వెన్స్ అలా చెప్పాలి. సమ్ స్టేజ్ దాటిన వల్ల ఎలిమెంట్స్ అన్ని నీరుగా వస్తూ ఉండాలి. అర్థమైందా? 1/x డిఫైన్ చేసాం అనుకోండి 0.000 అలా వచ్చేవన్నీ 0 నీరుగా వస్తాయి కదా. అలా అంటే ఎలిమెంట్స్ అన్ని 0 నీరుగా ఉంటాయి. అలాంటి సీక్వెన్స్ కాషీ సీక్వెన్స్ అంటాం. సమ్ స్టేజ్ దాటిన తర్వాత ఏం అవ్వాలి? xn +1 xn+2 xn+3 అవన్నీ నీరుగా రావాలి. డిఫరెన్స్ నియర్ టు 0 అవ్వాలి. అలాంటి సీక్వెన్స్ కాషీ సీక్వెన్స్ అంటాం. అదే రాసం చూడండి. డి ఆఫ్ xn, xm లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n, m గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n. ఈ డీని మాడ్యులస్ కూడా చెప్పచ్చు. మాడ్యులస్ ఆఫ్ xn - xm లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n, m గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n. ఎనాలిసిస్ ఏం చెప్పాం అదే కాన్సెప్ట్ కూడా చెప్తాం. నెక్స్ట్ బౌండెడ్ సీక్వెన్స్ అంటే ఏంటి? ఓ సీక్వెన్స్ బౌండ్ అవ్వాలంటే దాని రేంజ్ సెట్ బౌండ్ అవ్వాలి. దాని రేంజ్ సెట్ బౌండ్ అవ్వాలి. సపోజ్ నాకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా f(n) ఈక్వల్ టు -1/n అని చెప్పాను. రేంజ్ సెట్లు ఏమున్నాయి? -1 1 ఉన్నాయి. స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏమో -1, లార్జెస్ట్ ఎలిమెంట్ 1. అంటే బౌండెడ్ సీక్వెన్స్ అయింది. అర్థమైందా? బౌండెడ్ సీక్వెన్స్ అంటే బౌండెడ్ అంటే దీన్ని బట్టి చెప్పాలి మీరు, ఇట్స్ రేంజ్ సెట్ బట్టి చెప్పాలి. అదే నెక్స్ట్ దాని మీద థియరం చూడండి. నెక్స్ట్ థియరం చూడండి. సీక్వెన్స్ ఎస్ బి లెట్ సీక్వెన్స్ xn బి ఏ సీక్వెన్స్ ఇన్ మెట్రిక్ స్పేస్ x కాబట్టి దెన్ ద ఫాలోయింగ్ ఆర్ ఓల్డ్. సీక్వెన్స్ కన్వర్జెంట్ అయితే కాషీ అవుతుంది, కాషీ అయితే బౌండ్ అవుతుంది. అనాలిసిస్లో చెప్పిన కండిషన్ అని చేస్తాం. ఫస్ట్ మీరు ఏం తీసుకోవాలి? కన్వర్జెంట్ అని తీసుకోవాలి. దాన్ని సీక్వెన్స్ అని చెప్పాలి, కాషీ సీక్వెన్స్ చెప్పాలి. నెక్స్ట్ కాషీ సీక్వెన్స్ అయిన తర్వాత చెప్పాలి, బౌండ్ అని చెప్పాలి. అర్థమైందా? ది కన్వర్జెంట్ ఆర్ నాట్ ట్రూ. ది కాన్వర్స్ ఆఫ్ ద మల్టిప్లికేషన్ ఆర్ నాట్ ట్రూ అంటే రివర్స్లో ట్రూ అవుతుందని చెప్పాలి. ఫస్ట్ ఏం తీసుకోవాలి? ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ కాషీ సీక్వెన్స్ చెప్పాలి. కన్వర్జెంట్ అంటే చదివితే కూర్చోండి వస్తాను. కన్వర్జెంట్ అంటే ఏం చెప్పాలి? కన్వర్జెంట్ అంటే ఏం తీసుకోవాలి? డి ఆఫ్ xn, x లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m తీసుకుంటాం. అది కన్వర్జెంట్. కాషీ సీక్వెన్స్ అంటే ఏం చెప్పాలి? డి ఆఫ్ xm, xn లెస్ దాన్ ఎప్సిలాన్ చెప్పాలి. అప్పుడు రెండు కావాలి మీకు, xm కావాలి, xn కావాలి. అప్పుడు సీక్వెన్స్ కన్వర్జెన్స్లో ఏం చేస్తా అంటే నేను లెస్ దాన్ ఎప్సిలాన్ ప్లస్ ε/2 పెడతాను. అర్థమైందా? ఇప్పుడు డి ఆఫ్ xm, xn తీసుకోండి. దీని మెట్రిక్స్ ప్లేస్లో థర్డ్ ప్రాపర్టీ నుంచి స్ప్లిట్ చేయొచ్చు కదా. డి ఆఫ్ xn, xm. ఇప్పుడు రెండు m, n కూడా సమ్ స్టేజ్ దాటిన ఎలిమెంట్స్. అదే సమ్ స్టేజ్ దాటింది, సమ్ స్టేజ్ దాటింది. సమ్ స్టేజ్ దాటిన ఎలిమెంట్స్ దేని నీరుగా వస్తాయి? కన్వర్జెంట్ కాబట్టి x నీరుగా వస్తాయి. కాబట్టి ఇది లెస్ దాన్ ఎప్సిలాన్ పెట్టి, ఇది కూడా లెస్ దాన్ ఎప్సిలాన్ పెట్టి, టోటల్ లెస్ దాన్ ఎప్సిలాన్ వచ్చింది. కాబట్టి కన్వర్జెంట్ అయితే కాషీ సీక్వెన్స్ అయింది. నెక్స్ట్ ఏం చెప్పాలి మనం? ఎవ్రీ కాషీ సీక్వెన్స్ ఇస్ బౌండ్ అని చెప్పాలి.
అర్థమైందా? కాబట్టి ఫస్ట్ కాస్ట్ సీక్వెన్స్ తీసుకోండి. కాస్ట్ సీక్వెన్స్ అంటే డి ఆఫ్ ఎక్స్ఎన్ కమ ఎక్స్ఎం లెస్ దాన్ ఎప్సిలాన్ మనం పెడతాం ఫర్ ఆల్ ఎన్ కమ ఎం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎన్. అర్థమైందా? అంటే ఎన్ గ్రేటర్ దాన్ ఎలిమెంట్ స్టేజ్ చెప్పాలి కదా. అంటే ఎక్స్ఎం ఇక్కడ ఉంటే ఎక్స్ఎన్ ఇక్కడ ఉంది అలా చెప్తామాట. ఇదేమో ఎక్స్ఎం, ఇది ఎక్స్ఎం. సమ్ స్టేజ్ దాటిన తర్వాత ఇది ఫిక్స్డ్ నెంబర్, ఇది ఎన్ ఇస్ ఫిక్స్డ్ నెంబర్, న్యాచురల్ నెంబర్స్ అంటే కాదు, ఫిక్స్డ్ నెంబర్. ఆ ఫిక్స్డ్ నెంబర్ దాటిన తర్వాత స్మాల్ ఎన్లో ఉంటుంది. స్మాల్ ఎన్ అనేది స్మాల్ ఎన్ కన్నా పెద్దది. అంటే ఎక్స్ఎం ఇక్కడ ఉంటే ఎక్స్ఎన్ ఇక్కడ ఉంటుంది. స్మాల్ ఎన్ అనేది పెద్దది తీసుకున్నాం. అంటే అది 4 అవుతుంది, ఇది ఎన్ అనేది 4 అయితే ఎం అనేది 3 అలా తీసుకున్నాం. అలా డిఫై చేస్తాం. ఇప్పుడు మనం బౌండెడ్ సెపరేట్ అంటే బౌండెడ్ కోసం ఏం చేశారంటే నేను ఇక్కడ 1 తీసుకున్నాను. అర్థమైందా? నెక్స్ట్ 1 కన్నా చిన్నవే తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇక్కడ లెస్ దాన్ ఎక్కడి నుంచి హోల్డ్ అవుతుంది? నాకు ఇక్కడ నుంచి హోల్డ్ అవుతుంది. అది ఎంత దాటిన తర్వాత ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ అన్ని నియర్గా ఉంటాయని చెప్తున్నాం. మరి ముందు వదిలేసాం కదా. మరి ఇక్కడ బౌండెడ్నెస్ అంటే ఏం చెప్పాలి మనం? అవును, ఈ ఎలిమెంట్స్ డిఫరెన్స్ కడితే సమ్ స్టేజ్ దాటిన తర్వాత డిఫరెన్స్ కడితే అవన్నీ మనకన్నా తక్కువైపోయాయి. డిఫరెన్స్ మనకన్నా తక్కువ వచ్చాయి. కానీ మరి ముందు ఎలిమెంట్స్ మిగిలిపోయాయి కదా మనం ఇక్కడ. మరి క్యాపిటల్ కన్నా ముందు ఉండిపోయాయి కదా. మరి వాటి గురించి కూడా చెప్పాలి మనం. బౌండ్ అంటే ఏం చెప్పాలి? మొత్తం రేంజ్ సెట్ చెప్పాలి. రేంజ్ సెట్లో స్మాలెస్ట్, రేంజ్ సెట్లో లార్జెస్ట్ చెప్పాలి. కానీ కాస్ట్ ఈక్వెన్స్ నుంచి మనకి ఇక్కడే వస్తుంది. ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయని చెప్తున్నాం. మరి వీటి గురించి చెప్పాలి కదా. అమూల్యం రాస్తాను చూడ ఇక్కడ. టీ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ డి ఆఫ్ ఎక్స్పీ కమ ఎక్స్క్యూ. ఆ పీక్యూలు ఎక్కడ తీసుకోవాలి? నేను ఎన్ కన్నా చిన్నది తీసుకోవాలి. ఎన్ కన్నా పెద్ద సఫిక్స్ ఎన్ కన్నా పెద్ద అయితే, క్యాపిటల్ పెద్ద అయితే ఆ ఎలిమెంట్స్ అన్నీ క్లియర్గా ఉంటున్నాయి కాస్ట్ సీక్వెన్స్ డిఫరెన్స్ ప్రకారం. మరి ముందు ఉండిపోయి కదా. ముందు వాటి గురించి ఎందుకు డిస్కస్ చేయాలి? నేను మొత్తం బౌండెడ్నెస్ చెప్పాలి. బౌండెడ్నెస్ అంటే మొత్తం అంతా చెప్పాలి. నేను కన్వర్జన్ అంటే సమ్ స్టేజ్ దాటిన తర్వాత, బౌండెడ్నెస్ అంటే ఫర్ ఆల్ చెప్పాలి. బౌండెడ్నెస్ అంటే సమ్ స్టేజ్ దాటిన ఫర్ ఆల్ ఎంత దాటిన ఇప్పుడు ఏమంటాం? సమ్ స్టేజ్ దాటిన హోల్డ్ అయ్యేదే కన్వర్జెంట్, అన్నిటికీ హోల్డ్ అయ్యేదే బౌండెడ్నెస్. కానీ అన్నిటికీ చెప్పాలి కాబట్టి ముందు వాటిని కూడా డిస్కస్ చేయాలి. అందులో సార్ ముందు వాటిని కూడా డిఫరెన్స్ కడతాం కదా. ఆ డిఫరెన్స్ లార్జెస్ట్ టీఏ తీసుకున్నాను. అర్థమైందా? వీటిల్లో లార్జెస్ట్ డిఫరెన్స్ ఏమో టీ, వీటిలో లార్జెస్ట్ డిఫరెన్స్ ఎంత? 1. అంతే కదా రాస్తాం? 1 కదా రాస్తాం. టీలో టీ కూడా పాజిటివే, 1 కూడా పాజిటివే. రెంట్లో మనం మ్యాక్సిమం 2 డిస్కస్ చేయొచ్చు కదా. అది రాస్తాం చూడండి. ఇలాంటి ఎం ఈజ్ కూడా మ్యాక్సిమం ఆఫ్ 1 కమ టీ. అర్థమైందా? అప్పుడు డి ఆఫ్ ఎక్స్ఎం కమ ఎక్స్ఎం ఏమైంది మనకి? లెస్ దాన్ ఎం ఫర్ ఆల్ వచ్చేస్తుంది అన్నిటికీ. ఎన్ఎంలు ఎక్కడ ఉన్నా పర్లేదు, ఇక్కడ ఉన్న పర్లేదు, ఎక్కడ తీసుకున్నా పర్లేదు. ఎక్స్ఎం ఎన్నో ఎం ఎక్కడ తీసుకున్నా, ఎన్నో ఎం ఎక్కడ తీసుకున్నా డిఫరెన్స్లో లార్జెస్ట్ ఎంత తీసుకున్నాను నేను? క్యాపిటల్ అని తీసుకున్నాను. అప్పుడు డి ఆఫ్ ఎక్స్ఎం కమ ఎక్స్ఎం ఏమైంది మనకి? లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ వచ్చింది. కన్వర్జెంట్ అయితే సమ్ స్టేజ్ దాటిన తర్వాత, బౌండ్ అంటే ఫర్ ఆల్. ఇక్కడ ఫర్ ఆల్ కండిషన్ వచ్చిందా లేదా? ఎప్పుడైతే ఫర్ ఆల్ కండిషన్ వచ్చిందో మనకి సీక్వెన్స్ ఏమైనట్టు? బౌండ్ అయింది. దట్ అప్లైస్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఫర్ ఆల్ అనుకుంటాను. దట్ అప్లైస్ ది సీక్వెన్స్ ఇస్ బౌండెడ్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పాలి? రివర్స్ హోల్డ్ అవ్వదు అంటున్నాడు. అంటే ఇటు నుంచి హోల్డ్ అయింది. కన్వర్జన్ అయితే కాశీ అయితే బౌండ్ అయింది. కాశీ అయితే కన్వర్జన్ అవుతుందన్నమాట. అది ఇప్పుడు చేయాలి. ఎవరి కాస్ట్ సీక్వెన్స్ నాట్ కన్వర్జెంట్. దానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. ఎక్స్ఎన్ ఈక్వల్ టు 1/n ఇచ్చాం. దానికి ఇంటర్వల్ ఎక్కడ తీసుకుని 0,1 ఇంటర్వల్ తీసుకున్నాను. ఇప్పుడు డి ఆఫ్ ఎక్స్ఎన్ కమ ఎక్స్ఎంఎల్ డిఫైన్ చేస్తాం. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఎన్ మైనస్ ఎక్స్ఎం. ఎక్స్ఎన్ అంటే 1/n, ఎక్స్ఎం అంటే 1/n రాసాం. లెస్ దాన్ 1. ఇక్కడ ఎన్ ట్యాన్ ఇన్ఫినిటీ అయితే ఎక్స్ఎన్ ఏమవుతుంది మనకి చూడండి. ఎన్ మ్యాక్సిమం అయితే ఎక్స్ఎన్ ఎంత అవుతుంది మనకి? ఎన్ ఇన్ఫినిటీ అయితే ఎక్స్ఎన్ వాల్యూ ఎంత అవుతుంది? 1/50 ఎంత? 0. అంతేనా? 0 ఇక్కడ ఓపెన్ 0 పెట్టాను చూడండి. ఓపెన్ 0 క్లోజ్ ఇంటర్వల్ ఇన్ఫినిటీ. ఇక్కడ క్లోజ్ 1 అంటే ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 తర్వాత స్టార్ట్ అవుతున్నాయి. కానీ లిమిట్ ఎంత వచ్చింది మనకి? 0. మరి 0 దీంట్లో లేదు. అప్పుడు కన్వర్జెంట్ అవ్వలేదు. కన్వర్జెంట్ డెఫినేషన్ చెప్పారు. దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ సచ్ దట్ డి ఆఫ్ ఎక్స్ఎన్ కమ ఎక్స్ లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలంటున్నాను. ఆ కన్వర్జెంట్ పాయింట్ కూడా మనకి డొమైన్లో ఉండాలి. మరి కన్వర్జెంట్ పాయింట్ ఇక్కడ లేదా అంటే యాక్చువల్ రేంజ్లో అంటే ఎక్స్ ఉంటుంది కదా. n2x అని అంటాం కదా. n2x అని రాస్తున్నాం కాబట్టి ఈ ఎక్స్లో ఉండాలి. ఫంక్షన్ అనేది n2x తీసుకుంటాం మనం. అవునా? ఆ ఎక్స్ అనేది ఏం రాశాను? ఓపెన్ 0 క్లోజ్డ్ 1 రాశాను ఈ ఎక్స్ ప్లేస్లో. అంటే ఇమేజ్లు కడితే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఇమేజ్ 0 తర్వాత స్టార్ట్ అవ్వాలి. లిమిట్ పాయింట్ కూడా 0 తర్వాత ఉండాలి. 0కి 1కి మధ్యలో ఉండాలి. ఈక్వల్ టు 1 అవ్వచ్చు. కానీ
ఈక్వల్ టు జీరో అవ్వకూడదు. కానీ లిమిట్ ఏమైంది మనకి ఈక్వల్ టు జీరో వచ్చింది. ఈక్వల్ టు జీరో అయితే ఇక్కడ మనం కోడోమైల్ సెట్లో లేదు. అర్థమైందా? ఈ ఎక్స్ ప్లేస్లో నేను ఓపెన్ జీరో క్లోజ్ వన్ రాశాను అంటే కోడోమైల్ సెట్లో నాకు లిమిట్ పాయింట్ లేదు కాబట్టి సీక్వెన్స్ కన్వర్జెంట్ అవ్వలేదు. అర్థమైందా? నెక్స్ట్ ఏం చెప్పాలి? బౌండెడ్ అవుతుంది నాట్ కాష్ రివర్స్ చెప్పాలి. బౌండరీ అయ్యింది కానీ కాష్ అవ్వలేదని మనం ప్రూవ్ చేయాలి. దాని కింద చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తాను. మైనస్ ఎక్స్ అనేమో ఎన్ ప్లస్ 1 అవుతుంది. ఎన్ ఆడ్ నెంబర్ అయితేను -1 ఇప్పుడు ఎక్స్ ఈవెన్ నెంబర్ అవుతుంది. అలా రాసుకుందాం. ఎన్ ఈజ్ ఆడ్, ఎన్ ఈజ్ ఈవెన్. -1 ప్లస్ 1 రాస్తాం అంటే అన్ని ఎలిమెంట్స్ ఒకే చోటుకి వెళ్తున్నాయా? వెళ్ళట్లేదు. కొన్ని ఎలిమెంట్స్ -1 దగ్గరికి వెళ్తున్నాయి, కొన్ని ఎలిమెంట్స్ +1 దగ్గరికి వస్తున్నాయి. కానీ కన్వర్జెంట్ అవ్వాలంటే లిమిట్ యూనిక్ అవ్వాలి. కొన్ని పాయింట్స్ అన్ని -1 దగ్గరికి వెళ్తున్నాయి, కొన్ని పాయింట్స్ అన్ని +1 దగ్గరికి వెళ్తున్నాయి. సమ్ స్టేజ్ దాటిన తర్వాత కొన్ని ఎలిమెంట్స్ +1 దగ్గరికి వెళ్తున్నాయి, కొన్ని ఎలిమెంట్స్ -1. కానీ యూనిక్ ఒకే ఎలిమెంట్ దగ్గర రీచ్ అవ్వట్లేదు, అందువల్ల కన్వర్జెంట్ అవ్వలేదు. సార్ ఇక్కడ 1/n అంటే 0, ఇన్ఫినిటీ అంటే 0 ఎందుకు వచ్చింది? ఎన్ మ్యాక్స్ అంటే ఇన్ఫినిటీ అంటే మీనింగ్ ఏంటి? డినామినేటర్ డిఫైన్ అవ్వలేదు. అవును సార్. డినామినేటర్ డిఫైన్ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 0. అంటే పోనీ అలా కాదనుకోండి 1/0 ఇన్ఫినిటీ కదా, ఇన్ఫినిటీ 1/0 అని రాయచ్చా? రెసిప్రోకల్ చేస్తాను అవుతుంది 0/1 అవుతుందా? ఇక్కడ 0 అదే చెప్తే అది అర్థమైందా? ఇక్కడ బౌండ్ అయింది. పెద్ద ఎలిమెంట్ ఏమో +1, చిన్న ఎలిమెంట్ -1. కానీ మనం కన్వర్జెంట్ అవ్వాలంటే ఏమవ్వాలి? సమ్ స్టేజ్ దాటిన ఎలిమెంట్స్ అని ఒకే ఎలిమెంట్ రీచ్ అవ్వాలి. ఒకే ఎలిమెంట్ రీచ్ అవ్వట్లేదు. కొన్ని ఎలిమెంట్స్ -1 దగ్గరికి వెళ్తే, కొన్ని ఎలిమెంట్ +1 దగ్గరికి వస్తుంది. అందువల్ల ఏమైంది మనకి అసలు కాస్ట్ సీక్వెన్స్ కూడా అవ్వలేదు. ఇది ఎలిమెంట్స్ నీరుగా రావట్లేదు. సమ్ స్టేజ్ దాటిన తర్వాత అన్ని -1 పోతున్నాయి, సమ్ స్టేజ్ తర్వాత ఎలిమెంట్స్ +1 పోతున్నాయి, నీరుగా రావట్లేదు. కాబట్టి కాస్ట్ సీక్వెన్స్ అవ్వలేదు. బౌండ్ అయింది కానీ కాస్ట్ సీక్వెన్స్ అవ్వలేదు. ఇక్కడ కాస్ట్ సీక్వెన్స్ అయింది కానీ కన్వర్జెంట్ అవ్వలేదు. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. కాస్ట్ సీక్వెన్స్ అయ్యి కన్వర్జెంట్ కావాలంటే ఎగ్జాంపుల్ ఏమాలి? 1/n ఇవ్వాలి. అర్థమైందా? బౌండ్ అయింది కాస్ట్ అవ్వలేదంటే -1 +1 ఇవ్వాలి. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. రైట్.